కుండలిని అంటారండి. కుండలిని శక్తి మూలాధారంలో ఉందా. కింద ఉండే హాఫ్ కప్ అంటారు మాస్టర్ గారు. ఇట్లా రౌండ్గా ఉంది. యాక్చువల్లీ మూలాధారంలో ఇట్లా రౌండ్గా ఒక చక్రం ఉంది. దాని రౌండ్గా ఏమవుతుంది, పైన ఉండే హాఫ్ కప్ ఉంది కదా, అది ఇంకా పెరిగింది ఎవరికి. కింద ఉండే హాఫ్ కప్ మాత్రం పెరిగింది. ఆ హాఫ్ కప్లో ఏమైందంటే మనము మినరల్గా పుట్టినాం కదా, ఆ రికార్డు ఈ సెంటర్లో ఉందండి. బేస్ బాటమ్ ఈస్ మినరల్ అని మాస్టర్ గారు రాస్తున్నారు. బుక్లో ఉంది ఇదంతా. బేస్ తర్వాత ఇట్లా హాఫ్ కప్ లైన్ వచ్చింది అట్లా కప్ అట్లా ఇట్లా, అది ప్లాంట్ జన్మం అంటారు. తర్వాత పైన ఉంది కదా ఇట్లా కప్పు, హాఫ్ కప్పు, అది వచ్చి హ్యూమన్ బాడీ అంటారు. ఇప్పుడు హాఫ్ కప్ కంప్లీట్ అయిపోయింది. మాస్టర్ వచ్చే టైంలో హాఫ్ కప్ ప్రిన్సిపల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కావాల్సింది హ్యూమన్ బాడీ. అప్పర్ హాఫ్ ఉంది కదా ఇట్లా కప్పు డిజైన్, ఈ డిజైన్ వచ్చి హ్యూమన్ బాడీ వర్కింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, పెరిగింది లేదు. అందుకే దీనికోసం కంప్లీట్ చేయాలా. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో అప్పుడు ఈ హోల్ సర్కిల్ విల్ బి కంప్లీటెడ్. ఇది ఎప్పుడు ఎవరికి కంప్లీట్ అవుతుందో సాధన చేసేవారికి, వాళ్ళకి ఎటర్నిటీ వచ్చేస్తుంది అని చెప్తారు. అందుకే మాస్టర్ గారు ఇక్కడి నుంచి చేస్తారండి ఫంక్షన్. ఈ మినరల్స్ మా మూలాధారంలో ఉంది కదా, ఇక్కడ హ్యూమన్ బాడీలో పైనుంచి చక్రాలని చెప్పినారు కదా, ఈ బ్రెయిన్ లోపల నుంచి చక్రాలు ఉంది, 7 చక్రాలు పోయి మినరల్స్ ఇక్కడ మూలాధారం ఉంది. మూలాధారం లోపల పోయి చక్రానికి వెళ్తారు. ఈ హాఫ్ కప్ ప్రిన్సిపల్ పెడతారు. మీరు ప్రేయర్ చేస్తే ఏం జరుగుతుంది అని చెప్తాను నేను. తాతగా మాస్టర్ గారు చెప్పినట్లు మీరు ప్రేయర్ కాన్సన్ట్రేట్ పెట్టుకొని సైలెంట్గా లోపల ఏం జరుగుతుంది ఇది చేస్తే, ఇప్పుడు నేను చేస్తూ చెప్తా ఉంటాను కదా, ఆ వర్కింగ్ అంతా దీంట్లో జరుగుతుంది. బ్రెయిన్ ఆరిజిన్ నుంచి బ్రెయిన్ లోపల పోతుంది. ఆరిజిన్ నుంచి ఇట్లా వస్తుందండి బ్రెయిన్ లోపల. అందరూ పాత ఋషులు, తర్వాత రమణ మహర్షి, వివేకానంద, ఎవరైనా కానివ్వండి, వాళ్ళు సాధన చేస్తే ఈ కింది నుంచి ఇక్కడి వరకు పోతారండి అంతే. ఇది మహాపరానిర్వాణికి అంటారు అంతే. అది క్లోజ్ అయిపోయాం. దానికి ఇంటి పైన పోయే యోగి కాదు. అయితే మాస్టర్ గారి యోగంలో స్టార్టింగ్ వచ్చిన మహాపరానిర్వాణి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి. అంత పుణ్యం ఇచ్చినారు మనకి. మనం ఎన్ని జన్మలు ఎత్తే కూడా ఈ మూలాధారంగా ఓపెన్ చేసే కయ్యలేదండి. ఇది కింద ఉంది, మా బ్యాక్ ఉంది కదా ఇక్కడ, బ్యాక్ లాస్ట్లో ఇక్కడ ఉండేది మూలాధారం అంటారు. దీనికే వీళ్ళంతా పాతకాలంలో మీరు విన్నారో లేదో, వీరబ్రహ్మయ్య గారు తెలుసు కదండి, వేమన్న వీరబ్రహ్మయ్య గారు, వాళ్ళంతా మూలాధారానికి వెళ్ళి మహాపరానిర్వాణి కొరకు మా తలపైన ఒక చక్రం ఉంది మహాపరానిర్వాణికి, అంతవరకు పోతారు. అంతవరకే పర్మిషన్ లేదు, దానిపైన పోయి కెవరికి లేదు. అంతవరకు పోయి వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు అంతే. అది ట్రెడిషనల్ యోగం. మా యోగంలో అట్లా కాదండి. స్టార్టింగ్ పాయింట్ మహాపరానిర్వాణి నుంచి స్టార్ట్ అయిపోయి ఆరిజిన్కి పోతుంది. ఆరిజిన్ నుంచి మా బ్రెయిన్ లోపల పోయి ఈ మూలాధారంలో ఈ కుండలిని ఉంది కదా, కింద మినరల్ అని రాస్తున్నాం కదా, మినరల్గా పుట్టినాం కదా, అక్కడి నుంచి వర్కింగ్ చేసుకొని వస్తారు. అంటే మీరు ఎన్ని జన్మం పుణ్యం చేసింది ఈ యోగం జరుగుతుంది. అంత సామాన్యంగా ఇక్కడ వచ్చి కూర్చొని మాస్టర్ గారు ప్రేయర్ చేయాలంటే మాస్టర్ గారు సెలెక్ట్ చేసింటే మాత్రము ఆ యోగం దొరుకుతుంది, కానీ లేదంటే ఎవరికి దొరకదండి. ఈ యోగంలో మాత్రము డెత్, డిసీజ్, డీకే కాన్కర్ చేసేదానికి ఛాన్స్ ఉంది అంతే. సెలెక్టెడ్ మెంబర్స్ మాత్రం. లేదంటే అందరూ వచ్చి ఏదో అడుక్కుంటారు, నాకు ఇది కావాలా అది కావాలా అని అడుక్కొని వాళ్ళని బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా అయిపోతారు. అది కాదండి. ఇప్పుడు పుట్టి ఇది చేస్తే మళ్ళీ చచ్చిపోతారో మళ్ళీ పుట్టారో, ఈ యోగం మాత్రం ఎవరికి నిజంగా దొరకదండి. ఇన్ని జన్మంలో మీ ఆటం అడుక్కొనింది, ఏడ్చింది, చాలు ఈ జన్మము, అయ్యా నువ్వు రావాలా, నిన్న చూడాలని అందరూ అడుక్కున్నారు. అందుకే ఈ హాల్లో కూర్చొని కూడా మాస్టర్ గారు పర్మిషన్ ఇచ్చేలేదు. వాళ్ళు సెలెక్ట్ చేసింటే మాత్రము ఛాన్స్ ఇచ్చినారు. ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నారు హిమాలయంలో అందరండి. మాస్టర్ గారు ఒకరే కాదు, మాస్టర్ గారు జతలో అందరూ ఉన్నారు, ఋషులు ఉన్నారు. వాళ్ళ జతలో ఎవరెవరు సాధన చేసినారో వాళ్ళంతా టచ్ అవుతూ ఉన్నారు. భూమికి చాలా టచ్ అవుతారు. తాత్కాలు చూసినారు, అడిగినారు, ఎంతమందిని అడిగినారు. ఫిజికల్గా చూపిస్తాను, ఎవరికైనా యోగ్యత ఉందా, కెపాసిటీ ఉందా, వాళ్ళని చూస్తే మనం బర్న్ అయిపోతామండి. మా బాడీ ప్రిపేర్ లేదు, మా బాడీ చెడ్డది నుంచి నిండిపోయింది. ఇప్పుడైనా తెలుసుకొని మాస్టర్ గారు ప్రేయర్ చేస్తే ఈ రోజుల నుంచినే ఈ క్షణంలో మీరు సంకల్పం చేస్తే మాత్రం వర్కింగ్ జరిగేది. లేదు మాస్టర్ యోగం చేయాలా, నేను మాస్టర్ కిందికి భూమి పైన ఫెడరెటీ ఎస్టాబ్లిష్ చేసేదానికి ప్రిపేర్ కావాలా, ఇన్నాడు ఏం చేసినా క్షమించి నాకు ఛాన్స్ ఇవ్వా, నేను తప్పు చేయకూడదు,
ప్రతి క్షణంలో నీ అనుగ్రహము నీ ప్రేయరు నా బాడీ లోపల జరగాలని మార్నింగ్ ఈవినింగ్ మీకు తెలుసు కదా డీటెయిల్స్ అంతా. మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ప్రేయర్ చేసుకోండి. పనుకునేటప్పుడు కూడా అంతే. మీరు చెప్పుకోండి, ఒక దీని నుంచి చెప్పుకోరండి. నా బాడీ, నా ఫిజికల్, ఇంచేపు చెప్పినాను కదా, ఫిజికల్, వైటల్, మెంటల్, నా థాట్, నా స్పీచ్, నా యాక్షన్, నా బాడీసు, నా సెల్స్, నా ఆటమ్స్ అంతా అయ్యా నువ్వు ఛార్జ్ తీసుకో, నీ ఫోర్స్ నా బాడీ లోపల వర్క్ చేయాలా. తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు అంతే అండి, ఎక్కడో మనసు పెట్టుకొని వర్క్ చేయొద్దండి, విసుగు చేసుకోవద్దండి. ఏది వర్క్ అయినా కానీ వంట చేయొచ్చు, ఇంట్లో ఏదైనా పని చేయొచ్చు. అప్పుడు అప్ప ఇది నీ ఇల్లు, ఏదైనా కానివ్వండి, పెద్ద ఇల్లు బిల్డింగ్ ఉండాలని ఏం లేదు. ఏదైనా కానీ మీకు ఏ జన్మం ఇచ్చినారో ఆ జన్మమే చాలా. మాస్టర్ గారికి వీళ్ళు పెద్దోడు, వీళ్ళు కావాలా, బాగున్నారు, వీళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు చెడ్డోడు అని సెలక్షన్ ఏం లేదు. అందరికీ ఒకే రకంగా వర్కింగ్ జరుగుతుంది. ఈ క్షణం కూడా మీరు ప్రయత్నిస్తే ఈ రోజు నుంచి చెడ్డ చేయకూడదు, తిట్టకూడదు, చెడ్డ మాటలు ఉండే చెట్లో ఏదైతే పని చేస్తారో ఆ పని చేసేటప్పుడు కూడా అంతే. వాళ్ళనే కాంటాక్ట్, మనసులో కాంటాక్ట్ పెట్టుకోవాలి. వాళ్ళ గమనం మా లోపల ఉండాలి. అయ్యా ఉన్నారు, నా లోపల ఫోర్స్ ఉంది, అయ్యా నీ ఫోర్స్ నా లోపల ఉండాలా, నా బాడీ అంతా నీ వర్కింగ్ జరగాలా అని మనసులో కూడా మాట్లాడేటప్పుడు కూడా అంతే. నువ్వు నా లోపల మనసు రూపంలో, బాడీ రూపంలో నువ్వు వర్క్ చేయాలా, నువ్వు ఆలోచించాలా. నీకు ఇన్స్ట్రుమెంట్ కావాలా ఈ బాడీ, ఈ భూమి పైన పుట్టిన దానికి నేను ఎటర్నిటీకి ఎలిజిబిలిటీ కావాలా. తాత్కాలం ప్రేయర్గా చెప్తారా, ఎలిజిబిలిటీ ఎవరికి ఉండలేదు, ఎలిజిబిలిటీ కావాలా అని కూడా అడుగుకోవాలా. మనకేమైనా ప్రాబ్లం ఉంటే అడగచ్చు. ఈ యోగం ఉండేదే ఈ జన్మంలో, ఇదే ఫిజికల్గా ఫ్యామిలీ జతలో బాగా సంతోషంగా ఉండాలా బిడ్డతోడు అనేది ఈ యోగం చేసింది. సన్యాసి యోగం కాదు. తర్వాత మాస్టర్ గారు హాఫ్ వర్క్ చేసేసి వదిలేసి మీరు చేయండి, రూల్స్ చేయండి, రెగ్యులేషన్ చేయండి అని ఏది వదిలేసి యోగిపోయింది. కంప్లీట్ వర్కింగ్ అయిపోయింది. బుక్లో ఉంది, చూపిస్తాను. వర్కింగ్ అంతా ఇప్పుడు మా లోపల మనకి వదిలేశారు. మీ బాడీ ఎప్పుడు ప్రిపేర్ అవుతుందో నేను రెడీగా ఉండాలి, ఈ లోపల వచ్చేస్తాను. ఎప్పుడు హ్యూమన్ బాడీస్ రెడీగా ఉంటారో చక్కని వచ్చేస్తారు. ఒకరు ఇద్దరు చేస్తే అయ్యలేదండి. ఆ ఫోర్స్, మా పరమాత్మ ఫోర్స్ భూమి కింద పుల్ చేయాలంటే భూమి బస్ట్ అయిపోతుందంట. అందుకే మాస్టర్ గారు ఏం చేశారు, ఒక బెల్ట్ వేశారు, భూమి పగిలిపోకూడదు అని బెల్ట్ వేసినారు. అలాగే మా చుట్టూరు కూడా ప్రొటెక్షన్ ఉంది. తాత్కాలు ఉన్నారు, గురుగారు. మనం ఎన్ని జన్మం పుణ్యం చేస్తే ఇట్లా మాస్టర్ గారు అంటే డివైన్, హ్యూమన్ బాడీ మన అట్లా ఈ రాయిలా పుట్టి ప్లాంట్గా ఇట్లా వచ్చింది లేదు. వాళ్ళు ఆరిజిన్ నుంచి డైరెక్ట్గా వచ్చినారు. వాళ్ళు డైరెక్ట్ పరమాత్మకి శిష్యుడు వచ్చి వీళ్ళు ప్రభాకర్ శాస్త్రి గారు, వాళ్ళ శిష్యులు వచ్చి తాతగారు. అట్లా వాళ్ళు వంశంలో మాకు దొరికినారంటే సామాన్యంగా ఈ జన్మల్లో ఎవరో చెప్పినారో మాస్టర్ గారు అంట ప్రేయర్ జరుగుతుంది వచ్చేది కాదు. ఇది ఎప్పుడో మాస్టర్ గారు నిర్ధారణ చేసి ఇట్లా వాళ్ళే రావాలా. ఎన్ని జన్మల్లో ఈ వర్కింగ్ కోసం మీరు కూడా చేసినారు, ఏడ్చినారు. అయ్యా చాలు ఈ జన్మము, ఎంత కర్మం చేసినామో, నువ్వు కావాలా అని అడుక్కొని దానికి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు, ప్రే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు రియలైజ్ చేసుకొని ఇప్పటి నుంచినే పని చేసేటప్పుడు ఏదైనా కానండి, పనిపోయేటప్పుడు కూడా చెప్పుకోవాలా, అయ్యా నీ ప్రొటెక్షన్ ఉండాలా, నాకు ఈ కర్మం ఉంది, నాకు బాధగా ఉంది, చెప్పుకుంటూనే ఉండాలా. నీ ఫోర్స్ నా బాడీ లోపల పని చేయాలా అని. ప్రేయర్ పొద్దునే ఒకసారి నైట్ ఒకసారి చేసుకోవాలి.